అధికారంలో ఉండే పార్టీల్లో గ్రూప్ వార్ సహజం. లీడర్స్ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో అయితే 2 కంటే ఎక్కువ గ్రూపులు కూడా ఉంటాయి. ఆ జిల్లా అధికార పార్టీలో అయితే పరిస్థితి అంతా తారుమారుగా ఉందట. రివర్స్ గేర్లో వ్యవహారం నడుస్తోందట. మిగతా చోట్ల విపక్షాల నుంచి అధికార కాంగ్రెస్లోకి వలసలు ఉంటే అక్కడ మాత్రం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు పెరిగిపోతున్నాయట. అయినా సరే ఆపే దిక్కు లేదట. పైగా కీలక నాయకులు కీచులాటలతో పోతే పోనీ అని వదిలేశారట. ఎవరు పట్టించుకోవడం లేదట. వలసలను ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదట. ఆ నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య నాయకుడు పథకం ప్రకారం ముందు ద్వితీయ శ్రేణిని కారెక్కించి తర్వాత తాను డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలని ప్లాన్ వేసినట్లు ప్రచారం ఊపందుకుంది. ఇంతకు ఎక్కడ జరుగుతోందా ఆ తంతు? ఏంటా వలసల కహాని? బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం నుంచి తన సొంత రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెడతారా అనే చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతోంది. బాన్సువాడ రాజకీయాలు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆయనను వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య వర్గపోరు మొదలైంది. ఈ పోరు కారణంగా మధ్యస్థాయి నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. పోచారం కాంగ్రెస్లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఏనుగు రవీందర్ రెడ్డి ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ వివాదం అధిష్టానం వరకు వెళ్లింది. అయితే పార్టీ పెద్దలు ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ అని చెప్పడంతో రవీందర్ రెడ్డి వెనక్కి తగ్గారు. దీంతో రవీందర్ రెడ్డి వర్గంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు, అలాగే పోచారంతో పాటు కాంగ్రెస్లోకి వచ్చిన కొందరు నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా అధికార పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇది బాన్సువాడలో బీఆర్ఎస్ బలపడుతోందనడానికి సంకేతంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు పోచారం అనుచరులతో పాటు రవీందర్ రెడ్డి వర్గీయులు కూడా పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్కు ఆందోళన కలిగిస్తోంది. అధికారంలో ఉన్నా సరే కాంగ్రెస్ ఈ వలసలను ఆపలేకపోతుందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్లో చేరడాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికీ అంగీకరించలేకపోతోంది. అందుకే ఆయన్ని టార్గెట్ చేసి నాయకులను తమ వైపు లాక్కునే ఆపరేషన్ ఆకర్షణను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని బాన్సువాడకు ఇన్ఛార్జిగా నియమించింది. బాన్సువాడలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. పోచారానికి అత్యంత సన్నిహితులు, అలాగే రవీందర్ రెడ్డి అనుచరులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ బీఆర్ఎస్ పూర్వ వైభవం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇద్దరు పెద్దల మధ్య చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుంటే బీఆర్ఎస్ కూడా దానికి ధీటుగా బదిలిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలుంటే బీఆర్ఎస్ మాత్రం కేవలం బాన్సువాడపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఒకవైపు తమ పార్టీకి ఎలా నష్టం జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు. పార్టీ నుంచి ఈ వలసల వెనుక ఒక నాయకుడు ఉన్నారని, ముందుగా ద్వితీయ శ్రేణి నాయకులను పంపి సరైన సమయం చూసి ఆయన కూడా పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ చేరికలు బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా చూద్దాం అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ వలసలను అరికట్టాలని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకటై పనిచేయాలని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు కోరుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ వర్గపోరుకు బీజం పడిందట. పార్టీలో చేరిన రోజే బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం పోచారంపై మాటల దాడి చేసింది. బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేసి ఇక పోచారంపై సమరానికి సై అన్నారట.
నాటి నుంచి నేటి వరకు ఈ వైరం కొనసాగుతూనే ఉంది. పాలనా వ్యవహారాల్లోనూ ఇద్దరూ తమ పంతం నెగ్గించుకునేందుకు వెనకాడడం లేదు. రాజకీయ ఆధిపత్యం కోసం వీరిద్దరి మధ్య మొదలైన పోటీతో ఇప్పుడు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయిందట. కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే స్థానిక నేతలతో రాజీ పడుతున్నారట పోచారం. అయితే ఏనుగు రవీందర్ రెడ్డితో మాత్రం ఢీ అంటే ఢీ అన్న చందంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారిందట. అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరుతో మొత్తానికి బాన్సువాడ కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.